పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మొదట తాను ఒక పవర్ అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు మూవీ ప్రమోషన్స్కి చాలా అరుదుగా వస్తారు. కానీ వచ్చిన రోజు మాత్రం మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా ముక్కుసూటిగా మాట్లాడుతూనే ఒక విషయం చెప్పారు. అతను తన చిన్నతనం గురించి. పవన్ కళ్యాణ్ గారి చదువు ఆపేసి ఇంట్లో కూర్చుని ఉన్న సమయంలో, అంటే తన చిన్న వయసులో, ఇంట్లో తినడానికి మామూలు కర్రీలు చేస్తే తినేవాడు కాదట. అంటే దాని అర్థం ప్రతిరోజు నాన్ వెజ్ కావాలని అనేవాడట. నాన్ వెజ్ చేయకపోతే ఇంట్లో వాళ్ళ మీద కోపడేవాడట. అలా జరుగుతూ ఉండేదట. కొద్ది రోజుల తర్వాత ఆ విషయం చిరంజీవి గారికి తెలిసింది. పవన్ కళ్యాణ్ గారిని పిలిచి తిట్టకుండానే సింపుల్గా 4 ముక్కలు చెప్పాడట. ఆ మాటలేంటో తెలుసా? మనకి ఈరోజు తినడానికి అన్నం ఉంది, కానీ ఈ అన్నం కూడా లేని వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారో తెలుసా అని అన్నాడట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించడం మొదలుపెట్టారట. ఉన్న దాంట్లో సర్దుకుపోవటం నేర్చుకున్నారట పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత తినడానికి అన్నం కూడా లేని వాళ్ళని బయట చూశాను, చాలా బాధేసేది అని చెప్పుకొచ్చారు. ఆ రోజు అలాంటి మాటలు వినటం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పేదరికాన్ని నిర్మూలించాలి అని మనసులో కలిగి ఉంటుంది. అంతేకాదు అతను చేసిన సహాయం కూడా ఎవ్వరికీ తెలియకూడదు అనుకోవటం ఇంకా పెద్ద మనసు అని చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ కదా.